ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 24వ అధ్యాయము 28వ వచనము నుండి 51వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబాను అను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటినున్న మనుషుని యొద్దకు పరిగెత్తుకుని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులకున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా, లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిని అని. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగునుకొనుటకు అతనికిని అతనితో కూడా ఉన్న వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. కానీ అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయను అనగా, లాబాను చెప్పుము అనెను. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళితేవా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను, నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు, నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయిదునని ఎవతే చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్య యుండును గాకని మనవి చేసుకొంటిని. నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమునకిమ్మని నేను ఆమెను అడుగగా, ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పాను గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవని కుమార్తెవు అని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరుకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమ్మియను ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఎలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటుపోవలనో అటు పోయేదను అని అనగా, లాబాను బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని
కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరికిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడనున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండేది. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్న దానిని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చును అనిరి. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందుము అని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదను అనేను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటిలనికి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయాను. ఆమె ప్రభునందు ప్రియదేవులారా, చదవబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడినటువంటి లేఖనంలో మరి నిన్నటి దినాన్న మరి అబ్రహాము సేవకుడైన ఎలియాజరు మరి తాను ఏ రీతిగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన విధంగా మరి దేవుడు తన దూతను పంపి మరి తాను ఏ రీతిగా అయితే ఆ యొక్క సూచనను అడిగాడో అదే ప్రకారము మరి బెతూయేలు కుమార్తె అయిన రిబ్కా తన పట్ల జరిగించినప్పుడు మరి దేవునికి స్తోత్రం చేసి మరి ఆయనకు మొక్కినట్లుగా మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటంటే మరి ఆ తర్వాత మరి రిబ్కా తన ఇంటికి ఆ దాసుని తీసుకుని వెళ్ళడం. మరి రిబ్కాకు ఒక సహోదరుడు, అతని పేరు లాబాను. మరి లాబాను కూడా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి మరి ఆ వ్యక్తిని ఇంటికి ఆహ్వానించడం. మరి ఆహ్వానించిన తర్వాత లాబాను మరి ఆ యొక్క మరి దాసునికి ఎలియాజరుకు భోజనమును సిద్ధం చేయటం మరి మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, మరి లోపలికి ఆహ్వానించి మరి ఎలియాజరును భోజనం చేయమని అన్నప్పుడు ఎలియాజరు ఖండితంగా చెప్తాడు. ఏమనంటే, భోజనము చేయకముందే నేను వచ్చిన పని ఏమిటో మీకు తెలియజేస్తాను. మరి నా యజమానుడైనటువంటి అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆయన మరి సంపద కలిగిన వాడే, మరి గొడ్లను, గొర్రెలను, బంగారములను, దాసదాసులను కలిగిన వాడే బహుగా ఆశీర్వదింపబడ్డాడు. అతనికి వృద్ధాప్యమందు మరి అతని భార్య అయిన శార కుమారునికి అంది. ఆ కుమారునికి భార్యను మరి నేను ఎక్కడ నివసిస్తూ ఉన్నానో ఆ దేశంలో ఉన్నటువంటి కనాను స్త్రీలలో మరి ఒకతిని పెళ్లి చేయకుండా నా బంధువుల యొద్దకు వెళ్ళి ఆమెకు మరి భార్యను తెమ్మని నన్ను పంపాడు. మరి ఆ కారణాన్ని బట్టి నేను ఈ యొక్క నీళ్లబావి యొద్దకు వచ్చి యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి ఒక సూచన అడిగాను. అదే ప్రకారం రిబ్కా మరి ఆ సూచనగా నేను దేనినైతే అడిగానో దానిని రిబ్కా మరి మా పట్ల జరిగించింది. అందుకు నేను ఆమె ముఖ్యకు కమ్మయ్యను, మరి చేతికి బంగారు కడిమలను ఇచ్చితిని అని చెప్పినప్పుడు మరి రిబ్కా యొక్క తల్లియు మరి అతని కుటుంబపు వారందరూ మరి ఆ యొక్క దాసునితో ఏమంటారంటే,
మరి ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మరి మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అని ఆ దాసునితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, మరి తరువాత రెబ్కాను మరి అడిగినప్పుడు రెబ్కా మరి ఆ దాసునితో వెళ్ళటానికి ఇష్టపడడం మరి మనం చదువుకున్నటువంటి ఈ లేఖనంలో మనము చూడగలం. ఇదేం పిల్లారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మరి ఇంటికి ఆహ్వానించబడినటువంటి ఆ దాసుడు మరి ఎంత ఖచ్చితముగా మరి తన భక్తిని యథార్థతను కనపరుస్తూ ఉన్నాడో. మరి ఇంటికి ఆహ్వానించినటువంటి లాభాను మరి వారికి భోజనం సిద్ధపరిస్తే మరి ఆ భోజనం తినకముందే తాను వచ్చిన పనిని వారికి తూచా తప్పకుండా తెలియజేశాడు. ఇదేం పిల్లారా, మరి మరొకరైతే ప్రయాణం చేసి వచ్చినటువంటి అలసటతో భోజనం చేసి అలసట తీర్చుకున్న తర్వాత మరి తను వచ్చిన పనిని తెలియజేస్తారు. కానీ ఎలియాజరు ఆ పని చేయలేదండి. ఎందుకంటే దేవుని దగ్గర ఒక సూచన అడిగాడు. అబ్రహాము కూడా దీవించి పంపించాడు. ఏమని? మరి ప్రమాణం చేసినప్పుడు నీవేం భయపడలక్కర్లేదు, దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి నీ పని అంతటినీ సఫలం చేస్తుందని మరి చెప్పాడు. ఆ రీతిగానే మరి దేవుని సన్నిధిలో ప్రార్థించిన ఎలియాజరుకు ఆ సూచనను దేవుడు కంటికి కట్టినట్లుగా మరి తెలియజేశాడు. మరి తాను వచ్చినటువంటి పనిని తెలియచెప్పకముందు నేను కనీసము నీళ్ళైనా ముట్టనని చెప్పి ఎలియాజరు వారితో వచ్చిన పనంతటిని తాను ఎందుకు వచ్చాడో, తన యజమానుడు ఎందుకు పంపించాడో, తన యజమానుడు ఎలాంటి వాడో మరి వారికి తెలియచెప్పిన తరువాత ఇదేం పిల్లారా భోజనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, మరి దేవుని పని కాకముందు మరి తన కోసము తాను ఆలోచించకుండా మరి తన యజమానుడు ఏ మనస్సు కలిగి ఉన్నాడో, మరి ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధలను కలిగి ఉన్నాడో, దేవుని పట్ల నమ్మకత్వము, దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నాడో, అదే విశ్వాసమును నమ్మకత్వాన్ని కలిగిన వాడుగా ఇక్కడ మరి అబ్రహాము దాసుడైన ఎలియాజరు కనబడుతూ ఉన్నాడు. ఇదేం పిల్లారా, మరి ఏ విషయమైనది నాకు తెలియచెప్పండి. ఇక్కడ మనం మాటలు చూసినట్లయితే 49వ వచనంలో మరి కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అదేనను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అదేనను నాకు చెప్పుడి, నేను ఎటుపోవాలను అటు పోయిదనని మరి వారితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ చెప్పిన మాటలు మీకు ఇష్టమైతే మరి మీరు నమ్మండి, నా యజమానునికి కోరికను నెరవేర్చండి, లేదంటే అదైనా నాతో చెప్పండి. ఇస్తారా ఇవ్వండి, లేకపోతే నేను ఎటుపోవాలనో అటుపోతాను అని చెప్పి మరి తన మాటలను ముగించినప్పుడు వారు అంటున్నారు కదా, ఇదిగో 50వ వచనం మనం చూసినట్లయితే లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అని మరి ఆ దాసునితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరి వలన కలిగిన కార్యం అండి? యెహోవా వలన కలిగిన కార్యము. యెహోవా మరి దారిలో ఉండగానే మరి కార్యము సఫలం చేసే దేవుడని నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. ఇదేం పిల్లారా, మరి ఎలియాజరు మరి ఆ దాసుని విషయంలో దేవుడు మరి దారిలో ఉండగానే సఫలము చేసినటువంటి దేవుడు, కార్యములను సఫలం చేసే దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఇదేం పిల్లారా, మరి తన యొక్క పని అంతటిని వారికి తెలియచెప్పినప్పుడు వారు అంటున్నారు కదా, ఇది యెహోవా వలన కలిగిన కార్యమే కానీ మనుషుల వలన కలిగినది కాదు అని మరి దాసుడు చెప్పినటువంటి మాటలను బట్టి మరి రెబ్కా ఇంటి వారు అనడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, మరి ఇక నేను తడవు చేయకుండా మరి నేను నా నా యజమానుని దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, వెంటనే నన్ను పంపించండి అన్నప్పుడు మరి వారు రెబ్కాను అడిగితే వెళతానని చెప్పినప్పుడు మరి రెబ్కాయు దాదియు మరి పనికెత్తలను కలిసి మరి ఆ దాసునితో వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, ఇదంతటికి కారణం ఏమిటి? ఇదేం పిల్లారా, అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాస్యత, ఆ యొక్క నమ్మకత్వము, దేవునిలో ఆయన నిలిచి ఉన్న కారణము. ఇదేం పిల్లలు అంటాడు కదా, నా యజమానుడైనటువంటి అబ్రహాము మరి దేవునికి భయపడేవాడని, మరి దేవుని పట్ల నమ్మకత్వం కలిగిన వాడని,
దేవునిపై ఆనుకున్నవాడని మరి అబ్రహాము సేవకుడు మరి అబ్రహామును గురించి వారికి తెలియజేసినప్పుడు మరి దేవుని యొక్క ఏర్పాటులో మరి ఆ కుటుంబం ఉండుట కారణాన్ని బట్టి వారు కూడా అన్నారు కదా, ఇది యెహోవా వలన కార్యము, ఇది యెహోవా వలన జరిగిన కార్యమే కానీ మరి ఒకని వలన కలిగినది కాదు అని, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పలేము అని వారు సమాధానం ఇస్తూ ఉన్నారు. అవును, దేవుడు కలుగు చేసుకుంటే ఆ కార్యము సఫలమవుతుంది. దేవుడు కలుగు చేసుకోకపోతే ఏ కార్యమైనా ముందుకు కొనసాగదు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మనము ఒక కార్యము తలపెట్టినప్పుడు అది దైవ చిత్తము కాకపోతే అది ముందుకు కొనసాగదు. ఈ రోజున అనేకమైన పనులను మనము ప్రారంభిస్తూ ఉన్నాం. మరి చాలామంది దేవుని దగ్గర మరి ఆలోచన చేయకుండా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయకుండా మరి ఆ యొక్క పనిని ప్రారంభించటం, ఆ పనిలో వారు వెనకపడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లరా, నిజముగా దేవునితో నడిచేవారు, దేవునితో నమ్మకత్వంగా దేవునితో మరి కొనసాగేవారు మరి ఏ రీతిగా మరి దేవుని కార్యాలను చూడగలిగారు. ఈ రోజున దేవుని కార్యాలు చూడాలనంటే మనలో నమ్మకత్వం ఉండాలి, దేవునితో నడిచేవారమై ఉండాలి. అబ్రహాము ఏ రీతిగా మరి దేవునితో నడిచాడో, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో, మరి దేవునిని ఏ రీతిగా మరి దేవునితో జీవించుచున్నాడో అలాంటి జీవితం మనలో లేకపోతే మరి దేవుని కార్యాలు చూడలేం. దేవుని కార్యాలు చూడాలనంటే ఎలియాజరు మరి దాసుడినటువంటి ఎలియాజరే ఎంత భక్తి యథార్థతను మరి దేవునికి ప్రార్థన చేసేటువంటి ఆ మనస్సు మరి వీటన్నిటిని మనం చూసినప్పుడు మన భక్తి జీవితంలో మనం ఎలా ఉన్నాం. మరి ఎలియాజరు తాను వెళ్ళిన కార్యమును సఫలం చేసింది మరి దేవుడే అని నమ్మాడు. తన యజమానుని దేవుణ్ణి మరి సాష్టాంగ నమస్కారం చేశాడు, ఆ దేవుణ్ణి గణపరిచాడు. దేవుడే నా యొక్క పనిని సఫలం చేశాడు, నేను దారిలో ఉండగానే మరి నా కార్యమును ఆయన సఫలం చేశాడని మరి ఎంతగానో దేవునిని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విదేన్ పిల్లరా, ఆ రీతిగా మరి రెబ్కా మరి ఆ యొక్క దాసునితో మరి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడితో ఈ పాఠాన్ని ముగిద్దాం. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుడు నీ కార్యము సఫలం చేయాలనంటే మరి నీవు దారిలో ఉండగానే మరి దేవుడు కలుగు చేసుకోవాలంటే మరి అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాస్యత, ఆ నమ్మకత్వము నీవును కలిగి ఉండాలని ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి భక్తి విశ్వాస్యత కావాలని ఆశపడుతున్న వారు మరి చిన్న ప్రార్థన మీరు మోకరించి ప్రార్థించగలిగితే దేవుడు తప్పక మరి మీకు దయచేస్తాడు. ప్రార్థన దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. అబ్రహాము నమ్మకత్వము, యథార్థత, మరి భక్తి జీవితము తన దాసులకు కూడా ఎలా అలవడిందో ఆ ఎలియాజరు కనుపరుస్తున్నటువంటి ఆ భక్తి విశ్వాస్యత మీకు పలుమార్లు సాష్టాంగ నమస్కారం చేయటం, మిమ్మలను స్తోత్రం చేయటం, అయ్యా ఇదిగో కార్యము సఫలం చేసింది దేవుడే అని మరి ఎదుటివారు గుర్తించేటట్లుగా ఆయన భక్తిని కనపరిచినట్లు మేము ధ్యానం చేశాం నాయన. ఈ రోజున విశ్వాసులమని, రక్షింపబడిన వారమని చెప్పిన కూడా అనేక మంది దారి తొలగిపోతున్న వారు అయ్యా ఇదిగో భక్తిలో, విశ్వాస్యతలో, నమ్మకత్వంలో పడిపోయిన వారిగా కనపడతా ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి, ఎవరైతే నమ్మకత్వం కలిగి నీలో నిలిచి ఉంటారో కార్యములను సఫలం చేసే దేవుడు నీవేనని నీకు స్తోత్రం చేయగలిగిన వారిగా మారుతారు నాయన. అలాంటి నాయన నీ పట్ల నమ్మకత్వం కలిగి కార్యములను సఫలం చేసే దేవుడు నీవేనని ఆరాధించే వారిని లేపమని ఈ రోజున ఈ లోకంతో స్నేహం చేస్తూ అయ్యా మీరు మీ కార్యములను దూరం చేసుకుంటున్న వారితో మీరు మాట్లాడమని అనేక మంది అయినా ఇదిగో దారి తొలగిపోతూ ఉన్నారయ్యా. వారి హృదయములలో వాక్యమును ఉంచుకొనకుండా లోక సంబంధమైన వాటితో హృదయం నింపుకొని వారి పాడైపోతున్నారు నాయన. అలాంటి వారందరితో వారి ఆత్మలను రక్షించమని, అనేక మందికి నీ రక్షణ అయ్యా, అనేక మందికి నీ నామము తెలియబడినట్లుగా అనేక మందిని లేపమని అయ్యా ఇదిగో తండ్రి, దాసుడు కనపరిచినటువంటి భక్తి విశ్వాసతను
దానిలో కొంచెమైనను నాయన ఇదిగో ఈ లోకంలో జీవించుతున్న వారిలో ఒక్కరిలోనైనా కొందరిలోనైనా కనపరచినట్లుగా వారి హృదయాలను లేపమని ఈరోజు అలాగున జీవించుటకు తీర్మానం చేస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినమే చే పనులన్నిటి మీద మీకు దృష్టి వచ్చి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.